గాక. దేవునికి స్తోత్రము. దేవుడి దినమున మనందరితో మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనము మనం చదువుదాం. 1 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన దీవును అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడవలెనని ప్రభు మనకందరికీ సెలవిస్తున్నారు. గమనించండి ప్రియమైన వారులారా, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా మనం దేవుడికి రాయిగా, మనం ఒక కట్టడగా పనికొచ్చేటువంటి యొక్క రాయిగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రాయి ఏ రీతిగా ఉంటుంది, ఆ విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది? అందుకనే ప్రభు అంటున్నాడు, బూది గంధముల వరకు నువ్వు నాకు సాక్షి బిడ్డవై ఉందువు. ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అంటే మనం రాయిగా కట్టబడినప్పుడే. ఆ రాయి మందిరాన్ని కట్టడానికి అది ఒక వర్షంలో నిలబడుతుంది. అలాగనే ప్రతి విశ్వాసి మందిరముగా కట్టబడాలా అని చెప్తాడు దేవుడు. అది ఈ భూమి మీద మనమందరం అనుకుంటాం, ఏదో ఒక విశ్వాసలో ఏదో దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం అంతవరకే అని మనం అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అది కాదండి, మీ జీవితాలు నాతో ముడిపడి ఉన్నాయి, మీ జీవితాలు నాతో కట్టబడి ఉన్నాయి గనుక మీరు నా మందిరమై ఉండాలా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మందిరం అది ఒక పరిశుద్ధమైన మందిరముగాను, అది అనేక మందికి ఆలోచన ఇచ్చే మందిరముగాను ప్రతి విశ్వాసిని దేవుడు ఏమంటున్నాడంటే, మీరందరూ ప్రతి విశ్వాసి యాజకులే అంటున్నాడు. మనమేమనుకుంటాం, ఏదో నిలుటం చేసుకొని ఏదో వాక్యం చెప్పేవాడు వాడు ఒక సేవకుడేమో, లేకపోతే వాడు బైబిల్ పట్టుకొని సేవకుడని ప్రతిష్ఠించుకున్నాడు, వాడే సేవకుడని మనం అనుకుంటాం. దేవుడు అలాగే చెప్పలేదండి. ప్రతి మనిషిని, ప్రతి మనుషుడు యాజకుడే అంటున్నాడు. అందుకని ఆయన అంటాడు, మీరు యాజకులుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తకు ఏమి వాళ్ళ ప్రాణం పోయాలా అంటాడు. అది ఏదో వాడే ప్రాణం పోసినట్లుగా, ఆ వాక్యం చెప్పేవాడే ప్రాణం పోసేటట్లుగా, ఆ పాస్టరే ప్రాణం పోసేటట్లుగా మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరిలో ఒక మందిరము కట్టబడేటువంటి రాయిగా, విశ్వాసిగా మనం జీవించాలని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది గుర్తిరిగి మన యొక్క జీవితం వాక్యానుసారమైనటువంటి యొక్క జీవితంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. అందుకని అదే 3వ అధ్యాయము 8 నుండి చదువుదాం. 8 నుండి, తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలు పడుచు సహోదర ప్రేమ కలిగిన వారై కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనం ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? కరుణ కలిగినటువంటి ఒక బిడ్డలుగా ఉండాలా అంటున్నాడు. మందిరంలో మనం ప్రతి విషయంలో దేవుడు సంతోషపరిచేటువంటి యొక్క రాయిగా మనం మలిసి ఉండాలా అని చెప్తాడనమాట. గమనించండి, మనము సరైనటువంటి రాయి అంటే దానిని వర్షంలో పెట్టరు, దాన్ని పారేస్తారు. అలాంటి యొక్క స్థితిలో మనం లేకోకుండా సరైనటువంటి యొక్క మందిరముగా మనము కట్టబడాలని, సరైనటువంటి గుణగణాలు మనకు ఉండాలని తర్వాత వచనంలో చెప్తా ఉన్నాడు. తర్వాత వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ప్రతి మనిషి ఆశీర్వాదానికి వారసుడు. ఆ యాజకుడు ఆశీర్వాదానికి వారసుడు. అటువంటి ఒక మనిషి ఏం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు? దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. మరి మనల్ని ఆటంకపరిచేటువంటి వారిని మనం ఆటంకపరచుకోకుండా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆ గుణగణాలలో నీవు జీవించాలని ప్రభు మనకు బోధిస్తున్నాడు. మనం ఎప్పుడైతే పగలైనను కక్షలైనను భేద అభిప్రాయములైనను ఇవి మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఒక్కటే వంశంలోనే ఉన్నాం. కానీ గమనించండి, ఈసాకుకు 2 కుమారులు పుట్టినారు. వాళ్ళు ఒకే రక్తమే, ఒకే తండ్రి, ఒకే తల్లే. కానీ వారిలో గమనించండి, ఒకరిని ప్రేమిస్తున్నాడు. యాకోబును ప్రేమించినాడు. తల్లి గర్భంలోనే ఏశావును ద్వేషించినాడు. కారణం ఏమిటి? అతడు భూమి మీదకి వచ్చినాడు ఉంటే పగతో నిండి ఉన్నాడు, కక్షతో నిండి ఉన్నాడు. అతడు జీవితకాలం అంతా అతడు అలాగనే ఉన్నదాన్ని బట్టి అతన్ని విసర్జించినట్లుగా దేవుడు మనకు ఈ గ్రంథములో హెచ్చరిస్తున్నాడు. తన వంశాన్నంతటిని కూడా ఆయన విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం. వారెప్పుడు కూడా కోపపడేవారు, అసూయపడేవారు. వాళ్ళెప్పుడు కూడా తమ జీవితాలను మార్చుకుందాం, సహనముగా ఉందాం, ఓర్పుగా ఉందాం అనేటువంటి గుణాలు ఆ యొక్క ఏశావు సంతతికి లేదు. అందుకనే ఆ సంతతి వారికి బోధ చేస్తున్నాడు. మీరు ఆశీర్వాదానికి పిలువబడిన వారైతే ఆశీర్వాదాన్ని కోపంతో పోగొట్టుకుంటున్నారు, ఈ కక్షతో పోగొట్టుకుంటున్నారు, ఈ అసూయతో పోగొట్టుకుంటున్నారని ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు. తర్వాత వచనంలో చెప్తాడు ఆయన. తర్వాత వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు ఏమి పలకపోకుండా చూసుకోమంటున్నాడు. చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. దేవుడికి స్తోత్రం. ఏమి కాచుకోవాలా అంటున్నాడు? గమనించండి ప్రియమైన వారులారా, చెడ్డదానిని అసహించుకునే గుణం కావాలి. మంచిదానిని పలికేటువంటి ఆ రాయికి కావాలి. చెడ్డదాన్ని అసహించుకుంటే ఆ రాయి పనికొస్తుంది. అది చెడ్డదానిని ప్రేమిస్తూ ఉంటే ఆ రాయి అక్కడ పనికిరాదు ఆ మందిరానికి. అందుకనే ఆయన అంటున్నాడు, ఆ చెడ్డదానిని నువ్వు దానిని తీసేసినప్పుడే నువ్వు రాయిగా మారుతావని ప్రభు మన అందరికీ హెచ్చరిస్తున్నాడు. తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, తర్వాత వచనంలో అతడు కీడు నుండి తొలగి ఏం చేయాలంటున్నాడు? ఆ రాయి కీడు నుండి తొలగి మేలు చేయాలా అంటున్నాడు. సమాధానమును ఎతికి దాని ఎంటాడవలను. ఆ రాయి, ఆ విశ్వాసి అలాగ ఎంటాడాలి. అదే దేవుని యొక్క చిత్తమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది గుర్తెరగక మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మేము ఒక రాయిగా ఉన్నామా, ఒక మందిరముగా ఉన్నామా అనేటువంటి విశ్వాస జీవితాన్ని మర్చిపోయి ఈ లోకానుసరమైనటువంటి జీవితాన్ని మన హృదయంలో పెట్టుకొని ఇదిగో ఈ లోకమును ప్రేమిస్తున్నాం కానీ, లోకములో వ్యర్థమైపోయేటువంటి వస్తువులను ప్రేమిస్తున్నాం కానీ దేవుని ప్రేమించలేకుండా ఉన్నాం. అందును బట్టే ఈ లోకంలో మన జీవితాలు ఎలాగున్నాయంటే భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అది సమాధానంతో లేదు, అది శాంతితో లేదు, అది బాధతో నిండి ఉంది. ఆ మందిరం అది నరహంతకులతో నిండి ఉంది. కారణం ఏమిటి అంటే దానిలో మంచితనమే కనబడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మంచితనం కనబడడానికే ఇదిగో నా మందిరంలోనే నీవు ఒక రాయిగా కట్టబడాలి, నువ్వు ఒక విశ్వాసిగా కట్టబడాలని ప్రభు మనల్ని బతికలాడుతున్నాడు. తర్వాత వచనంలో మనం చూస్తే, తర్వాత వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థనల యందును ఉన్నవి గాని వారి ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉంది. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనం దేన్ని ఎతకాలని దేవుడు కోరుచున్నాడంటే ఏ దానిని కీడును అసహించుకునేటువంటి గుణాన్ని ఎతకమంటున్నాడు, పాపమును అసహించుకునే గుణాన్ని ఎతకమంటున్నాడు. అవి మనం ఎప్పుడైతే ఎతకకుండా ఉంటామో మరి మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం. సమాధానం లేని జీవితం, శాంతి లేని జీవితం, ప్రతిదినము భయపడేటువంటి ఒక జీవితం, ప్రతిదినము ఏడ్చేటువంటి ఒక జీవితం, ప్రతిదినము మరి మనకు కావాల్సినది అందుబాటులో లేదని చెప్పి దిగులుతో బాధతో నిద్ర లేక ఆలోచన చేసేటువంటి ఒక జీవితాన్ని మన ఈ లోకంలో భరిస్తున్నాము, దానిని కొనసాగిస్తున్నాం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడి యొక్క బిడ్డలకు దేవుడు చెప్పేటువంటి ఒక మాట ఏమిటో తెలుసా? నా యొక్క వాక్యమును శ్రద్ధగా నువ్వు విన్నట్లయితే విని దానిని ఈ చెవున పోగొట్టకుండా దానిని నీవు గట్టిగా వరుస పట్టుకోమంటున్నాడు. దాన్ని పట్టుకున్నప్పుడే దాని విలువ నీకు తెలుస్తుంది. ఆ విలువ తెలిసినప్పుడు అది నిన్ను పట్టుకుంటుంది అంటాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేనిలో మనము ఈ యొక్క లోకములో ఉన్న కాలం అంతా కూడా మనకు వృధాగా, మనం ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని మనము చచ్చేంత వరకు మన పాపమునే తొలగించుకోకుండా ఉంటేలాగా ఒక మనుషుడు తాను చనిపోయేటప్పుడు కూడా తాను ఏమంటున్నాడో తెలుసా? ఆ లాస్ట్కి వచ్చేలాకల్లా ఇతడు ఒక మంచి ప్రార్థన పరుడు, అతని పేరుంది, అతని పేరు నాకు మతికి రాలే, దేవునికి స్తోత్రం. అతడు గమనించండి ప్రియమైన వాళ్ళారా, తన జీవిత కాలం అంతా ఎంతో నమ్మకంగా దేవుడికి ప్రార్థన చేసేవాడు. కానీ మధ్యలో కోల్పోతా ఉండేవాడు. కోల్పోతూ ఒకరోజు మరణ దినం వచ్చింది అతనికి. ఎప్పుడైతే ఆ మరణ దినం వచ్చిందో ఆ మరణ దినంలో అతనికి చూటిగా దేవుడు చనిపోయేటప్పుడు కనపరుస్తా ఉన్నాడు. ఇదిగో నీకు నరకము అని చెప్పి, అప్పుడు ఆ నరకాన్ని చూసి ఇదిగో నేను నరకానికి వెళ్తున్నానని అరుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, కారణం ఏమిటి? తనకిచ్చినటువంటి ఒక జీవితంలో, తనకిచ్చినటువంటి ఈ లోకములో దేవునికి ఏ రోజు కూడా మరి ఏ స్థితిలో అయినాను కూడా సమర్పించుకోనకుండా తన కుటుంబం నిమిత్తమే, తన యొక్క ఆలోచన నిమిత్తమే అతడు తన ఆలోచన పెట్టుకొని లాస్ట్కు చనిపోయేటప్పుడు అతనికి చూపించినప్పుడు ఆ నరకాన్ని చూసి అతడు చాలా దుఃఖపడతా ఉన్నాడు. ఇన్నాళ్ళు పొందినటువంటి యొక్క బాప్తిసం ఎక్కడికి పోయింది? ఇన్నాళ్ళు ప్రార్థనకు వెళ్ళినటువంటి యొక్క ప్రార్థన జీవితం ఎక్కడ పోయింది? లాస్ట్కు నేను నరకానికి వెళ్ళే స్థలాన్ని దేవుడు చూపిస్తున్నాడని అతడు బొగ్గోలు పెడతా చనిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి జీవితం, అటువంటి యొక్క ప్రవర్తన మన జీవితాలలో కనబడకుండా, మన జీవితాన్ని దేవుడు ఉండంగానే, కృపాకాలం ఉండంగానే, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉండంగానే మన జీవితాన్ని సరైన స్థితిలో మార్చబడి దానిని వెలిగించాలా, అందరికీ కనపరచాలా, అందరినీ దేవుడి యొక్క మార్గములో నివసింపజేసేటువంటి యాజకులుగా మనం అందరము నిలబడాలని ప్రతి విశ్వాసికి దేవుడు హెచ్చరించేటువంటి ఒక మాట ఇదండి. అంది మనము గుర్తెరిగి ఉండాలని ఆయన మర్చిపోయినటువంటి మనలకి మరి మనం దాన్ని లెక్క చేయకోకుండా, వాక్యాన్ని లెక్క చేయకుండా, దేవుని యొక్క చిత్తాన్ని లెక్క చేయకోకుండా జీవించేటువంటి ఒక మనసుకు మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఎలాగుండాలనో అని మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత వచనంలో చెప్తాడు, తర్వాత వచనంలో మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారై ఉండుడే. ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడేవాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఏమంటున్నాడు? మీరు మంచి చేసేటప్పుడు మీకు హాని చేయవాడు ఎవరన్నా ఉన్నాడా? గమనించండి, ఎవరు లేరు. మనుషులు ఏ పాటి వారండి? ఈ లోకంలో ఉన్న పిశాసులు ఏ పాటి వాడు? ఏమిటి అండి ఇవన్నీ మన ఎదుట నిలబడతాయా? నీవు మంచిగా జీవించినట్లయితే, నీవు మంచిగా దేవుని సన్నిధానంలో కనబడినట్లయితే నీకు విరోధి ఎవరు?
నీకు శత్రువు ఎవరు, నిన్ను పాడు చేసే వాళ్ళు ఎవరు, నీ ఎదుట నిలబడే వాళ్ళు ఎవరు అని వాక్యము మనల్ని హెచ్చరిస్తా ఉంది. అందుకనే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ప్రేమించమని నిన్ను నన్ను ప్రతి దినము నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు నీ ఆలోచన నాకు చెప్పు, నీ స్థితిగతులన్నీ నాకు చెప్పు. ఆ స్థితిగతుల్లోనికి మనం వెళ్తే మన జీవితం ఈ భూమిని అత్తుకొని ఉండదు, మన జీవితం ఈ భూమిని పట్టుకోదు, పరలోక రాజ్యాన్ని పట్టుకుంటుంది. గనుక ఈరోజు మనము భూ సంబంధమైన ఆలోచనలో పడి ఉన్నాం కనుక భూమి మనల్ని పట్టుకుంటా ఉంది, ఈ పాపం మనల్ని పట్టుకుంటా ఉంది. దానిలోనే అది జరగవలసినటువంటి కార్యములు జరగక అది పోతానే ఉంది, సమయము వేస్ట్ చేస్తానే ఉంది. ఇదిగో మనమేమనుకుంటామంటే ఇదిగో నా కార్యము జరిగితే నేను దేవునిలో నిలుస్తాను, నాకొక నెమ్మది, నాకొక సమాధానము, నాకొక శాంతి అని మనం అనుకుంటూనే పోతున్నాం. కానీ సాతానుడు కుయుక్తి కలిగినటువంటి వాడు కానీ మీకు తెలియదు కదా అని ప్రభు చెప్తున్నాడు. వాడు నిన్ను ఆ దేవుని మార్గంలోనికి రాకుండా నీకు ఒక శ్రమ పెట్టి ఆ శ్రమలోనే జీవితకాలం అంతా దాన్ని ఎదురు చూసేటువంటి స్థితికి సాతానుగాడు నీ ఎదుట పెడుతున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అటువంటి యొక్క సాతాను గాని యొక్క శక్తిని కూడా బద్దలు చేసే శక్తి నీలో ఉండాలని, అటువంటి యొక్క దేవుని యొక్క బిడ్డగా నీవు మార్చబడాలని దేవుడు నిన్ను ఆయన పిలిచినాడు. ఎందుకు పిలిచినాడో తెలుసా? ఏదో ప్రార్థన చేసుకొని పొమ్మని కాదు, ఏదో ప్రార్థనకు వచ్చి చూసి కూర్చొని పొమ్మని కాదు. నీవు నా దగ్గరికి వచ్చిన తర్వాత నా మాటలు నీ హృదయంలో ఉంచుకొని ఆశీర్వదింపబడాలా అంటున్నాడు. దేవుని సన్నిధానానికి వచ్చి మనం వెళ్ళిపోతే ఆశీర్వదింపబడలేం, కానీ దేవుడు మా హృదయంలో ఉన్నాడంటే ఆశీర్వదింపబడలేం. మనలో దేవుడి యొక్క క్రియలు జరగాలని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి నిరీక్షణకు మనం పాత్రలుగా రాయిగా కట్టబడాలని అంటున్నాడు. తర్వాత వచనంలో మనం చూస్తే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఏమంటున్నాడు? నువ్వు నీతి నిమిత్తం, ఏమి నిమిత్తం? మనమేమనుకుంటాం, ఏదో ఒక కార్యం జరగలేదు కనుక ఏదో ఒకటి చేసి దాన్ని పొందుదాం అనుకుంటాం. అదే తప్పు. మనము నీతిని ఎప్పుడైతే మన జీవితాల్లో ధరించుకొని ఉన్నామో, నీతిని జరిగించే ప్రతి మనిషినికి, నీతిని జరిగించే ప్రతి విశ్వాసికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఊరుకుండు చూడు, నీ కార్యములు నేను సఫలపరుస్తా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మన ఆలోచన ఎలాగుంది? ఊరుకుండే ఆలోచన. గమనించండి, ఏం చేయాలా ఎదుటి మనిషిని, ఏం చేయాలా, ఏం చేస్తే అతను మా పక్షాన వస్తాడు, అది కాదండి. ఆ గుణం విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తము నీలో జరిగించిన ఎడలా ఆ కార్యములు దేవుడు జరిగిస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? దేవుడు ఉన్నాడా ఈ కార్యములు చేయడానికి అని మనం అనుకుంటాం. అదే మూర్ఖతనం. గమనించండి ప్రేమైన వాళ్ళారా, అక్కడ 120 మంది పూజించే వాళ్ళు ఉన్నారు. అక్కడికి దేవుడు ఒక్కడిని పంపుతున్నాడు. అక్కడ ఏలియాను పంపుతున్నాడు. అయ్యా, నీవు పోయి వారు చేస్తున్నటువంటి పనిని ఆటంకపరచు. వాళ్ళందరూ చెడిపోతా ఉన్నారు, వాళ్ళందరూ భూమిని నమ్ముకున్నారు, వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నారు. నా సత్యాన్ని నువ్వు తెలియపరచు అని ఆయనను పంపిస్తే ఆయన పోయి అక్కడ అంటున్నాడు, నిజంగా మీరు చేసేదంతా వ్యర్థమే. మీకు చేసేటువంటి ప్రతి కార్యము మీరు భూ సంబంధమైనటువంటి ఆలోచనలో చేస్తున్నారు. ఆ ఆలోచన విడిచిపెట్టండి, దేవుని అనుసరించండి అని చెప్పినాడు. మేము దేవుడే కదా అనుసరిస్తున్నది, మేము దేవుడే అనుసరిస్తున్నాం. అందుకనే మేము 120 మంది అయి ఉన్నాం. 120 మంది మేము పూజ చేస్తున్నాం, దేవుని పూజిస్తున్నాం అని
అక్కడ అంతా కూడా చెప్తున్నారు. అయితే 150 మంది మీరు పూజిస్తున్నారు కదా, ఆ దేవుడు ఒక అద్భుత కార్యం చేయమని ఈయన చెప్తున్నాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏ అద్భుత కార్యం అని చెప్తున్నాడు. అప్పుడు ఈ యాజకుడు అంటున్నాడు, ఇదిగో నేను ఈ యొక్క బలి అర్పించినటువంటి ఈ యొక్క మాంసాన్ని ఈ కట్టెల మీద పెట్టి దీనిని మరి నీ దేవుడున్నా సరే నా దేవుడున్నా సరే ఈ కార్యమును నెరవేర్చాలి. నెరవేర్చలేకపోతే నన్ను చంపండి, నా తలకాయ నరికేయండి. మీ యొక్క దేవుడు దాన్ని చేయకపోతే నేను మీ అందరి తలకాయలు నరుకుతాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అక్కడ జన సమూహం అక్కడ కూర్చొని నిలిచింది. అప్పుడు వీళ్ళు చూస్తున్నారు, అవకాశం వారికే ఇచ్చినాడు. ఇదిగో మీరు పూజిస్తున్నటువంటి మీ దేవుడిని అడగండి అన్నారు. పొద్దు నుండి వాళ్ళు యాగం చేస్తున్నారు, పొద్దు నుండి భయంకరమైన యాగం చేస్తున్నారు, పొద్దు నుండి భయంకరమైన పూజ చేస్తున్నారు. భయంకరమైనటువంటి సాయంకాలం అవుతా ఉంది, మొబ్బు కునుకుతా ఉంది. కానీ ఎన్ని యాగాలు చేసినా ఏమి చేసినా అది కాల్చబడలే. సాయంకాలం సమయం అవుతా ఉన్న సమయంలో ఇంకా చాలా, ఒకవేళ ఇంకా సమయం తీసుకుంటారేమో, ఒకవేళ పండుకొని నిద్రపోతున్నా గంట కొట్టండి, గంట కొట్టి లేపండి అని చెప్తున్నాడు. ఎక్కడైనా పోయినాడేమో అడగండి, పిలిచండి అని. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ ఉంటే కదా వచ్చేకి. గనుక దాన్ని చూసినప్పుడు ఏమీ అక్కడ జరగలేదు, ఏ అద్భుతము జరగలేదు. అప్పుడు ఈయన యాజకుడు అంటున్నాడు, దాని మీద నీళ్లు పోయండి. పొద్దునుంటే అది ఎండిపోయిందేమో, దాని మీద పూర్తి నీళ్లు తడపండి, ఆ కట్టెల మీద నీళ్లు తడపండి. తడిపిన తర్వాత మీరందరూ చూడండి, దేవుడు ఉన్నటువంటి వాడైతే గమనించండి, ఇప్పుడే వచ్చి దాన్ని తగ్గిస్తాడు. కనుక ప్రభు ఆకాశానికి భూమికి దేవా, ఇదిగో ఈ జనులందరూ కూడా నేనున్నాను నువ్వు ఉన్నామని తెలియపడినట్లు నా మాటను నువ్వు ఆలకించి ఇదిగో దీనిని దహించి వేయమని మాట చెప్తా ఉండగానే పరలోకం నుండి అగ్గి దిగి వచ్చి వాటినన్నిటిని బొగ్గుగా చేసి పారేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నా జీవితంలో నీ జీవితంలో అటువంటి గొప్ప కార్యములు జరుగుతున్నాయా? అటువంటి క్రియలునా మన దగ్గర కనబడుతున్నాయా? ఏదో గుడ్డితనం, దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క క్రియలు నాలో నీలో నెరవేర్చబడుతున్నాయా? లేదే. అప్పుడు నెరవేర్చబడినప్పుడు మనం ఎవరో అది పరీక్షించుకోవాలంటాడు, దాన్ని తెలుసుకోవాలా అంటాడు. వాటిని తెలుసుకోకుండా నేను నమ్మినాను ప్రభా అని మనం అనుకున్నట్లయితే అది ఎంత దౌర్భాగ్య స్థితి, అదెంత ఘోరమైన స్థితి. ఆ స్థితిగతులనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత వచ్చిన నిర్మలమైన మనస్సాక్షి నీకు ఉండాలి అంటున్నాడు. మీలో ఉన్న నిరీక్షణను గురించి మీకు హేతు అడుగు ప్రతి మనుషునికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలెనని మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించుతున్నారో దాని విషయమై క్రీస్తునందున్న నీ సత్ప్రవర్తన యందు అపనింద వేయవారు సిగ్గుపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గుణాలు కావాలంటున్నాడండి విశ్వాసికి? గమనించండి, ఏ స్వభావం కావాలంటున్నాడండి విశ్వాసికి? కట్టబడే ఆ మందిరానికి రాయికి ఏముండాలంట? అర్హత. అదే ఆయన అంటున్నాడు, ఆ అర్హత లేనిది నేను విశ్వాసినయ్యా, నేను బాప్తిసం తీసుకున్నా, ఈ సంఘానికి ఒక సభ్యుని అంటే పరలోక రాజ్యానికి పోతావా? గమనించండి, డబ్బులు ఇచ్చే పరలోక రాజ్యానికి పోతావా? దశభాగాలు ఇచ్చే పరలోక రాజ్యానికి పోతావా? కానుకలు ఇచ్చే పరలోక రాజ్యానికి పోతావా? ఏది నీవు పరలోక రాజ్యానికి పోయే నీ గుణాన్ని సరి చేసుకోమంటున్నాడు.
ఆ గుణాన్ని సరి చేసుకోకుండా మనం ఎప్పుడైతే దేవుడి బిడ్డలుగా మనం చలామణి అవుతామేమో, కానీ దేవుడు మనల్ని చలామణిగా చేసుకోవడం అంటున్నాడు. అందును బట్టి ఈ చివరి దినాలలో ఏదో చెడ్డది నీ హృదయంలో ఆలోచన చేస్తే, ఒకసారి నేను వెళ్తూ ఉన్నాను, ఒక చోటుకు వెళ్తున్నాను. అక్కడ నా కళ్ళకు చక్కదిగా ఒకటి కనపడతా ఉంది. అది ఎన్నో రోజుల నుండి చూస్తున్నా. అది ఎవరు ఎత్తుకోలే, అక్కడే ఉంది. అయితే పొద్దున నా హృదయం అంటుంది, నువ్వు దీన్ని ఎత్తుకొని పోవచ్చు కదా, నువ్వు ఎత్తుకొని పోవచ్చు కదా. దీని గురించి ఎన్నో ఆలోచన చేస్తున్నా ప్రభువా. ఆ రోజు ఆదాము ఇదిగో చెట్ల మధ్యలో ఉన్న పండ్లన్నింటినీ తిను, కానీ ఈ మధ్య చెట్టులో ఉన్నటువంటి ఒక పండును తినొద్దు. అది నీ కనులకు ఆకర్షణిస్తుంది, అది నీకు తినబుద్ధి పుట్టిస్తుంది, దాని జాగ్రత్త అని ఆదాము ఎప్పుడు మతికొస్తున్నాడాక దాన్ని తీసుకుందాం అనుకుంటే ఆదాము మతికొస్తాడు. ఆదాము కూడా ఇలాగనే తన కన్నులతో చూసి దాన్ని ఆశించి వద్దన్న దానిని తీసుకొని పోయి అతను తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కదా. ఈరోజు నా కన్నులకు అది నాకు అందంగా కనబడినా, దాన్ని నేను అనుభవించాలని నా హృదయం చెప్పినా, కానీ పైన దేవుడు చూస్తున్నాడే. మనుషులు చూడలేదండి, మనుషులు ఎవరు దాన్ని పట్టించుకోలే, కానీ నా కళ్ళకు అందంగా కనబడుతుంది. కానీ నేనేం చేస్తున్నాను తెలుసా, ప్రభువా దీన్ని తీసుకొని పోతే నా స్థితిగతులు ఏమవుతాయి, నా పరిస్థితి ఏమవుతుంది, అన్యాయంగా విశ్వాస జీవితం నుండి నేను పాడైపోతాను కదా, దొంగనైపోతాను కదా, మోసగానైపోతాను కదా అని నా హృదయమే మన నాకు బోధిస్తాను, నా స్వభావమే నాకు బోధిస్తాను. అవసరం లేదంటారు. పొడుచది హృదయానికి పాపం. తీసుకో, ఏముంది ఇక్కడ, ఎవరున్నారు, ఎన్నాళ్ళ నుండి చూస్తున్నావు, తీసుకో అంటది. నాకొద్దయ్యా, ఎన్నాళ్ళ ఉంటున్నా అది నాకు అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి ఒక జీవితం మన జీవితాలలో మోసపరిచే జీవితం మన దగ్గర ఉంది. అది ఎక్కడో లేదు, అది ఏ స్థలంలో లేదు, మన కళ్ళల్లో మన హృదయంలో ఉంది. వాటిని సరి చేసుకోమంటున్నాడు, వాటిని సరిదిద్దమంటున్నాడు. వాటిని సరిదిద్దకపోతే నీవు కూడా ఆదాము వలె అయిపోతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకనే అది గుర్తెరిగి మన జీవితాన్ని చక్కపరచుకోవడానికే దేవుడు మనకు వాక్యం ఇచ్చినాడండి. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటున్నాడు, భద్రంగా దాచుకోవాలంటున్నాడు. తర్వాత వచనంలో చెప్తాడు, తర్వాత వచనంలో దేవుని చిత్తమా లాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. హల్లెలూయా. ఏమంటున్నాడండి, గమనించండి. ఏదో నా కుటుంబం నిమిత్తం, నా నిమిత్తం, నా పిల్లల నిమిత్తం కీడు చేసి నేను శ్రమపడదాం, కీడు చేసి సంపాదన చేస్తాం, కీడు చేసి వనకూరుస్తాం. దేవుడు అంటాడు, ఎర్రివాడా నువ్వు ఎర్రివాడివిరా. నా స్థితిగతుల్లో అదే జరిగింది. నేను జీవించినట్లు, నేను అన్నము లేని జీవితం చేసిన, నేనెంతో బీద పరిస్థితిని అనుభవించిన, ఎన్నో కష్టాలు పడ్డా, నా కళ్ళకు నిద్రే లేదు, నా శరీరానికి సరైనటువంటి ఆరోగ్యమే లేదు, సరైనటువంటి కడుపు నిండా భోజనమే లేదు. నా స్థితిగతుల్లో నేను ఎన్నోసార్లు ఏడ్చి ఎదిగినను నాకు దొరకలే. నా స్థితిగతులు నా పిల్లలకు రాకూడదు అనుకుని పరిగెత్తినా. నేను దేవుని విడిచిపెట్టి పరిగెత్తినా. సంపాదన చేయాలి అట్లన్నా కానీ, ఏ స్థితిలోనే కానీ నేను సంపాదన చేసి నా పిల్లలు నా రీతిగా ఉండకుండా వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని పరిగెత్తిన. లాస్ట్కు చూసేకల్లా, ఒరే మూర్ఖుడా, ఒరే వ్యర్థమైన మనిషి, నువ్వు నన్ను చూడక నేను నీ దగ్గర ఉన్నా నన్ను చూడలేను. నువ్వేం చూస్తున్నావు తెలుసా, నీ పిల్లల ఆస్తిని వనకూర్చాలని పరిగెత్తా ఉండవు. లాస్ట్కు నీ పిల్లలు ఒక్కరు నీకున్నారని నాకు నా కళ్ళకు చూపించినటువంటి యొక్క దినాలు నా ముందరే ఉన్నాయి. అప్పుడు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, భయంకరమైనటువంటి యొక్క సుఖభోగాన్ని చూసినప్పుడు
అది నాకు సుఖాన్ని తెస్తానని చూసినప్పుడు నేను దాన్ని అసహించుకుంటున్నాను. నాకు మేలు తెస్తుంది అన్న దానిని అసహించుకుంటున్నాను. కారణం దాన్ని ఆనందించే వాళ్ళు ఉంటారు కదా, అది గుర్తెరిగి ఈ భూమి మీద జీవించాలని ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క వాక్యము యుగాయుగములు మనము నమ్మినట్లయితే అది మనల్ని భూమి మీద చక్కగా నడిపిస్తుంది, పదవలేని రీతిగా నడిపిస్తుంది, ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. ఆయన అడుగుచున్నది నీలో ఉన్న గుణాలే. ఆ గుణాలు ఆ దినమున నాకు తెలియకుండా ఉండింది, ఈ దినమున తెలియపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కారణం అన్ని పోగొట్టుకున్న తర్వాత ఇదిగో నీ స్థితి ఇలా ఉంది అంటున్నాడు. ఉన్నప్పుడు ఆ స్థితిని తెలియపరచలే, కారణం ఆ స్థితి నేను ఎత్తకలే. అదే దేవుడు అంటున్నాడు. ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ పిల్లలను చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. తర్వాత పోయిన తర్వాత ఏం చక్కబెడతావు అంటున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, కృపాకాలం ఉండగానే నీ జీవితాన్ని చక్కపరచు, నీ యొక్క అన్ని ప్రవర్తనంతటిని చక్కపరచు. పోయిన తర్వాత నేను చక్కపరుస్తానంటే ఏ ప్రయోజనం? అందుకనే హిజ్కియా జీవితంలో అంటున్నాడు, ఓ హిజ్కియా, ఓ హిజ్కియా, ఈ రోజు నీ రాత్రి నీకు మరణం ఇస్తున్నాను అని హిజ్కియాతో చెబితే హిజ్కియా అంటున్నాడు, ప్రభువా ప్రభువా, నేను ఎన్నో చేసినాను ప్రభా, రాజునాయండి, చిన్న కార్యాలు నా దగ్గర ఉన్నాయి ప్రభా, నా స్వభావంలో ఉన్నాయి ప్రభా, నా శరీరంలో ఉన్నాయి ప్రభా. మనుషులకు అందరికీ మేలు చేసిన, కానీ నా స్వభావంలో మేలు చేసుకునే ఒక్క స్వభావం నా దగ్గర లేదు ప్రభా. నువ్వు ఇప్పుడు నన్ను చంపే, నాకు సావు వస్తుంది రాత్రికి అని చెప్తున్నావు. ఏం చేయాలి ప్రభా? దీన్ని సరిచేసేదానికి ఒక్క దినంలో అవసరం అవుతుందా అని అతడు గోడ తట్టు చూసి ఏడుస్తున్నాడు. ప్రభువా, నాకు కొంచెం సమయం, నేను నా శరీరంలో ఉన్న చెడు బుద్ధినంతటి తీసేస్తాను, నా శరీరంలో ఉన్న చెడు గుణాలన్నింటిని తీసేస్తాను. సమయమే ప్రభా, సమయమే ప్రభా. ఏడుస్తున్నాడు. యాజకుడు చెప్పిపోయినాడు, నువ్వు సిద్ధపరచుకోయా, ఏమేమి ఉన్నా నీకు సమయం ఇచ్చినాడు దేవుడు, నువ్వు సిద్ధపరచుకో, నువ్వు ఏదైనా తప్పులు గిప్పులు అన్నిటిని సిద్ధపరచుకో అంటే ఆయన అంటున్నాడు, ఇప్పటికిప్పటికి నేనేం తప్పులు సిద్ధపరచుకున్నాయా, నాకు కొంచెం సమయం అని ఆ మనిషిని అడగలే, దేవుడిని అడుగుతున్నాడు. ఆ మనిషి పోయిన తర్వాత అప్పుడు ఈ మనిషి పోతా ఉన్నాడు, ఆ మనిషికి చెప్తా ఉన్నాడు. దేవుడిని అడిగినప్పుడు ఆ మనిషితో అంటున్నాడు, యాజకుడా నువ్వు వెనక్కిపో. ఏమయ్యా ఇప్పుడు చెప్తావు కదయ్యా అతని చచ్చిపోతున్నావని. లేదు, అతడు తన స్వాభావికములో, తన గుణాలలో తాను పాపినని మొదలుపెడుతున్నాడు. అది సరి చేసుకుని దగ్గరికి వస్తాను ప్రభా అంటున్నాడు. గనుక అతనిలో పాపం ఉందయ్యా, అతడు పూర్తి తీసేసుకునే దానికి తిరిగి నువ్వు వెళ్ళి గమనించండి. ఆయన ఏమంటున్నాడు, నేనే ఆయన బతికించవచ్చు, కానీ ఆ ఘనత ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? ఆ ఘనత ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? యాజకునికి ఇస్తున్నాడు. నువ్వే వెళ్ళు, నువ్వే పోతూ ఇదిగో ఆ ఆకు తీసుకొని పోయి అతని పుండు మీద పిండు, అది స్వస్థత కలుగుతుంది. తిరిగి అతనికి 17 సంవత్సరాలు ఆయుష్ నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి అనుసరించు. మన యొక్క జీవితం కాదు, మన ఆలోచన కాదు, మనం అనుకున్నటువంటి తలంపులు కావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనకు, నీ తలంపులకు ఇదిగో భూమి ఆకాశము ఎంత ఎత్తుందో నువ్వు చూడు, అంత ఎత్తుగా ఉన్నాయి. నీ ఆలోచనలంతా భంగమే, నీ యొక్క మరి అనుకున్న కార్యములన్నీ భంగమే. అవి భంగం కాకుండా ఉండాలంటే నీవు నన్ను వెంబడించు, నీవు నాకు సమర్పించు, నీవు నన్ను అడుగు అని ప్రభు మనతో చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు, ఇదిగో సాహుకారులు, ఇదిగో మంచి మనుషులను ఎతుకుతాం, వాళ్ళందరూ మంచి మనుషులుగానే ఉంటారే కానీ మంచి చేయలేరు. అది చేసేది ఎవరో తెలుసా? నీ సైన్యములకు అధిపతి యెహోవా నీ దేవుడే. అది గుర్తిరిగి ఈ భూమి మీద ఉన్నంత కాలం సుఖభోగములు కాదు కానీ ఏది చూడమని చెప్తున్నాడు తెలుసా? దేవుని యొక్క చిత్తం, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క మార్గం నువ్వు ఎతకమంటున్నాడు. అదే తిరిగి వచ్చినప్పుడు మనం చూస్తే
తిరిగి వచనములో మనం చూస్తే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో సంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే ఆయన మృతి పొందెను. గమనించండి, పాప విషయంలో ఒక్కసారే అవకాశం. మనం పదే పదే పాపం చేస్తూ పదే పదే మాట వినకుండా నేనేదో క్రైస్తవురాలను, నేను ప్రార్థన పరులను, నేనేదో బాప్తిసం తీసుకున్నా, నేను ఏం చేసినా నన్ను దేవుడు కాపాడుతానని మనం అనుకుంటే తానంత మూర్ఖతనం మనొకటి లేదు. దేవుడు అంటున్నాడు, నీకు విశ్వాసం ఇచ్చినది ఒకసారి, దానిని గైకొను, దాని ఆలోచన చేయి, దానిని మనసులో పెట్టుకొని ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రభు కొరకు ప్రయాసపడు, నీతి కొరకు ప్రయాసపడు, యథార్థత కొరకు ప్రయాసపడు, న్యాయం కొరకు ప్రయాసపడు. అన్యాయంగా ఏదొచ్చినా అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది నాకు వద్దయ్యా. అన్యాయంగా నా కనులకు కనిపించేది నాకు వద్దయ్యా. నా తృప్తికి కలిగినట్లుగానే ఒకవేళ దేవుని ఆజ్ఞ ప్రకారమే నాకు దయచేయి ప్రభువా అనే చింతలో మనం ఈ భూమి మీద జీవించాలా అంటున్నాడే కానీ ఆ చింతను విడిచి వేరొక చింత నీలో ఉండకూడదు అంటున్నాడు. దేవుని యొక్క రాజ్యమైనటువంటి పరలోకపు యొక్క చింతను విడిచి నువ్వు భూసంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోనకు అంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నేను భూకంపము తెచ్చి నేలమట్టం చేస్తా. అప్పుడు నీ స్థితిగతి ఏంటి? నన్ను చెప్పిస్తావా? నన్ను తిడతావా? ఎందుకు తిడతావు? డబ్బంతా దానికి పెట్టినావు, బాకీలు చేసి దాని మీద పెట్టినావు. అది అందంగా ఉండాలని, అది లోకానికి అలంకరంగా కనపడాలని దానికి పెట్టినావు. నేను వచ్చి దాన్ని తుడిచేసినప్పుడు నువ్వేం తిడుతున్నావు? అది ఎందుకు తుడిచేసినాను అని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఈ లోకంలో ఏ పొద్దైనా ఇది నాశనమైపోయేదే ఈ భూమి ఆకాశం. ఇందులో నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నాకు విరుద్ధమైనటువంటిది చేస్తున్నావు. ఆ విరుద్ధమైనది చేసేది ఆపే. నీ మనసుకు నచ్చినది ఆపే. నా మనసుకు, నా రాజ్యానికి నచ్చినది నువ్వు చేయి అని ప్రభువును మనకు హెచ్చరిస్తున్నాడు. మనము అలాగ అనుకుంటే కోపం వస్తుంది. ఏమో దేవుడు ఇలా చెప్తున్నాడు, నా కార్యము జరగాలి కదా, నాకు ఒక కుటుంబం ఇచ్చినాడు కదా, ఆ కుటుంబంలో అన్నీ నాకు మంచిగా జరగాలి కదా అని మనం అనుకుంటాం. గమనించండి ప్రేమైన వాళ్ళారా, నీవు చేస్తున్నటువంటి యొక్క పాప విషయంలో, నువ్వు చేస్తున్న దుర ఆలోచనలో వాటికి అన్నిటికీ నీకు విముక్తి ఇచ్చి నిన్ను నీ బదులు ఆయన శ్రమపడి నీ యొక్క బాధ, వేదన, శ్రమలన్నిటినీ ఆయన భరించి నీకు సులువుగా ఇదిగో నీ నోటున నీ యొక్క స్వభావంలో ఒప్పుకొని వాటిని చేయను అని ఎప్పుడైతే నువ్వు నోటితో చెప్తావో వెంటనే నీ పాపములన్నిటినీ నేను క్షమించి నీకు ఎటువంటి యొక్క పాపము లేకుండా తుడిచి వేస్తానని చెప్పి యేసును నువ్వు ఒక్కరోజైనా చూస్తున్నావా? యేసును గురించి ఒక్కరోజైనా ఆలోచన చేస్తున్నావా? గమనించండి, ఈ భూమి మీద జీవించినది మొదలుకొని చచ్చేంత వరకు నాది నాది, నా పిల్లలు నా పిల్లలు, నా కుటుంబము నా కుటుంబము, నా భర్త నా భర్త, నా భార్య నా భార్య, ఇదే చింత ఉంది. కానీ ఏ దాని మీద చింత లేదు. పరలోక రాజ్యం మీద, నీతి న్యాయముల మీద, పరిశుద్ధత మీద మనకు గుణం లేదు. మన గుణమంతా ఈ భూమి మీద బతకాలి. వారికన్నా ముందుగా, వారికన్నా మనం అందరూ అనుకునే రీతిగా జీవించాలి. ఈ బతికే కానీ మరొకటి మన దగ్గర లేదండి. అందుకనే ప్రభు హెచ్చరిస్తున్నాడు, అవి నిన్ను కాపాడతాయా? అవి నిన్ను రక్షిస్తాయా? జాగ్రత్త. సమయం ఉండగానే నీ యొక్క జీవితాన్ని సరిచేయమంటున్నాడు. మరొక వచనంలో మనం చూస్తే దేవుని దీర్ఘశాంతమును ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఎవరి యొద్దకు? మాట వినని వారి యొద్దకు
అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా ఎవరికి ప్రకటించినాడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ప్రకటించడానికి వెళ్ళినాడండి? హల్లెలూయా. ఎంతమంది ఆత్మలండి? ఆమేన్. 8 మంది కొరకే పోయినాడు ఆయన. అక్కడ ఎంతో మంది ఆ ఊరిలో నశించిపోయినారు. 8 మందిని రక్షించడానికి. 8 మంది ఆ రోజు దేవుని వాక్యం వినలేదు. 8 మంది ఆ రోజు దేవుని యొక్క చిత్తం చేయలేదు. అందుకు ఆ 8 మంది కొరకై పాతాళానికి వెళ్ళినారు. వాళ్ళు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి ఆ 8 మందిని రక్షించను. హల్లెలూయా. మన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఆయన పాతాళంలో ఉన్న ఆత్మలందరి కొరకు ఆయన పోయాను, దిగాను. ఏం పడింది ఆయన పోయేకి? ఎవరి ఎత్తుకు పోయినాడంట? ఆయన మాట వినిన వాళ్ళ ఎత్తుకు పోయినాడు అంటున్నాడు. అక్కడ రాయబడింది. వీళ్ళు చెప్తారు పాతాళంలో ఆత్మలున్న అందరికీ బోధించ అవసరమా? ఆయన బోధించడానికి వెళ్ళేకి తప్పుడు బోధన చేస్తున్నారు ఈ యొక్క జనాలు. తప్పుడు మనుషులుగా మారుస్తున్నారు ఈ భూమి మీద. ఆయన ఎవరి యొద్దకు పోయినాడంటే, ఎందుకు పోయినాడంటే ఆ 8 మంది కొరకు పోయినాడు. హల్లెలూయా. గనుక అది గుర్తెరిగి ఈ భూమి మీద దేవుని మాట వినేవారి దగ్గరికి, దేవునికి లోబడే వారి మీది దగ్గరికి, దేవుని ఆలోచన ప్రకారం ఉన్న వారికి, దేవునికి భయపడే వారి మీదకి ఆయన తన దృష్టి పెట్టినాడు. గనుక నువ్వు పాతాళంలో ఉన్నా నీ నీతి కార్యాలు ఎక్కడ పోవు, నీ నిజాయితీ ఎక్కడ పోవు, నీ పరిశుద్ధత ఎక్కడ పోదు. అది జ్ఞాపకం చేసుకుంటాను. అందుకు ఈ భూమి మీద ఉన్న కాలంలోనే నువ్వు పరిశుద్ధురాలుగాను, నీతికరంగా, న్యాయకరంగా నువ్వు జీవించాలని నీకు హెచ్చరిస్తున్నాడు. అది గుర్తెరిగి మన జీవితాలను మార్చుకోవడానికి సిద్ధపడతాం. అది ఇంకొక వచ్చిన చదివి నేను ముగిస్తా. ఎన్నో వచ్చిన పోయిందమ్మా అది? ఆ ఓడలో కొందరు అనగా ఎంతమంది? హల్లెలూయా. ఓడలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది దగ్గరికి పోయినాడు ఆయన? యేసు ప్రభు 8 మంది దగ్గరికి పోయినాడు. గమనించండి. లోకంలో ఉన్న జనులందరి దగ్గరికి ఆ మాట వినకోకుండా ఉన్న వాళ్ళందరూ ఎంతమంది వచ్చినారు? దేశమంతా చచ్చిపోయింది. అప్పుడున్న భూమి, అప్పుడున్న ఆకాశం ఆ నీళ్ళలో మునిగిపోయింది. అప్పుడున్న భూమి అక్కడ లేదు, అప్పుడున్న ఆకాశము లేదు. నోవాహు కాలంలో ఉన్న భూమి లేదు, నోవాహు కాలంలో ఆకాశము లేదు. ఆకాశం పోయింది, భూమి పోయింది. మళ్ళా కొత్త భూమి, కొత్త ఆకాశం ఇది ఇప్పుడు మనం ఉండేది. గమనించండి. ఇది పోవడానికి ఎక్కడుంది? ఇది పోవడానికి ఎక్కడుంది చెప్పండి? వాక్యంతో బద్ధపరచబడింది. ఇప్పుడు వాక్యం ఎప్పుడైతే లేకుండా పోతుందో నీలో, ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం లేకుండా పోతుందో నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఈ భూమి మీద లేవు. గమనించండి. నరకములో ఉన్నావు. మనం ఏమనుకుంటాం? నరకం వచ్చినప్పుడు నరకం చూద్దాం అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రేమైన దేవుని బిడ్డ, ఇదిగో నీ దగ్గరికే వచ్చింది నరకం. కారణం నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో, ఎప్పుడైతే దేవుని లెక్క చేయవో, దేవుని కార్యములు నువ్వు పట్టించుకోకుండా ఉంటావో, అప్పుడే నీ దగ్గరికి నరకం వచ్చింది నీ ఇంట్లోకి. ఇది గుర్తెరిగి ఉండాలి. ఇది ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేయకుండా మన జీవితాలు ఏంటంట? ఇంతేలే, మన బతుకులు ఇంతేలే, నీతి న్యాయం పక్కకు తోలుదాం, అన్యాయాన్ని మనం సాధిస్తాం, ఎట్లనో బతకచ్చు, మన సుఖభోగాల కొరకు ఏదైనా చేయగలుగుదాం అని పాపాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను నువ్వు అనుసరించి నడిచినట్లయితే ఒక కాలము నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే పరలోకం నీ దగ్గరే ఉంది, నరకం నీ దగ్గరే ఉందని ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు. అది గుర్తెరిగి మరి మనం జీవించాలని హెచ్చరిస్తున్నాడు. ఇంకా చెప్పేది ఎన్నో ఉన్నాయి, కానీ సమయం లేనందున నేను ఈ ప్రార్థనను, ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడైన దేవా, కృపలను తలచుచు, కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో నింగిని కీర్తి వర్షము కాంతి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని కీర్తి వర్షము కాంతి వాక్యము నింపెను. యేసు వాక్యము నింపెను. యేసు కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా యేసయ్యాకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంతవరకు మనల్ని ఆయన వాక్యముతో మన హృదయాన్ని నింపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలం ముందు చిన్న మనగా చేరి ప్రభా, యేసయ్యా నీ యొక్క చిత్తాన్ని ప్రభా మేము తెలుసుకున్నట్లు ప్రభా, మా హృదయములను కలవరంతో నిండిన హృదయాలను ప్రభా నీ వెలుగుతో నింపి, నీ వాక్యంతో నింపి హెచ్చరిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా, త్వరలో మీరు రాబోతున్నారు ప్రభా. ఆ నిత్య రాకడకు ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఎదుట కలంకం కల్మషం లేని బిడ్డలుగా కనబడే గొప్ప శక్తిని బలాన్ని మీరు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన స్థానికి ప్రభా వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, మీరు అంటున్నారు, ఇదిగో నా మాటలు విని నీతిని అనుసరించి నిజాయితీని జరిగించినట్లయితే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానంటున్నారు తండ్రి. ఆ నీతి నిజాయితీ మా జీవితాలలో లేకపోతే ఈ భూసంబంధమైన ఆశీర్వాదం వ్యర్థము తండ్రి. పరలోక ఆశీర్వాదం మాకు కావాలని మేము గుర్తిరిగి జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములను దేనిని అందరూ దేవునికి స్తోత్రం చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.